జగన్మోహన్ రెడ్డి టీంకు మేము ఒకటే చెప్తున్నాం, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, రండి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాము. తప్పక ఎప్పుడు ఎక్కడ అవాకులు చవాకులు పేలడం వల్ల మీకే నష్టము తప్పక మా ముఖ్యమంత్రి గారికి, మా బ్రాండ్కు, మా ప్రభుత్వానికి ఒదిగేది ఏం లేదని తెలియజేసుకుంటున్నా. అలాగే దీంట్లో నేను కొసమెరుపుగా ఒకటే చెప్తున్నాం, అన్ని విషయాల్లో ఆరితేరిన వారు మీరు, రాజకీయాలు ప్రోత్సహించేది మీరు, చేయించింది మీరు, మీ కుటుంబ సభ్యులు. ఆ రోజు వ్యాపార రంగంలో అడ్డదొలగించుకునింది మైన్స్ ఓనర్లు జరిగింది మీరు. మీ కుటుంబాల్లో జరిగిన కలహాలకు కూడా ఎవరు బాధ్యులో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఇప్పటికి కూడా సిబిఐ లాంటి అత్యున్నత వ్యవస్థలు దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అలాంటప్పుడు మీరు ఏదో ఒక వేమరపాటుతోనో లేకపోతే హుందాతనంతో మీరు మాట్లాడడం లేదు. మీ తండ్రి గారి మరణానికి, అలాగే మీ తాతగారి మరణానికి, అలాగే మొన్న మీ చిన్నాన్నగారి మరణానికి మా నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు ఎలా కారణమవుతారో ఒక్కసారి మీరు మనస్సాక్షితో ఆలోచించవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఆ ప్రాంతం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైన మీ పార్టీలో మీతో కూడా నేను చాలా సంవత్సరాలు జర్నీ చేశారు. కాబట్టి ఒక పెద్ద మనిషి మీద ఒక నింద వేసేటప్పుడు దాని పూర్వాపరాలు ఆలోచించి ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు అనేది ఇంకిత జ్ఞానంతో మాట్లాడవలసిందిగా మరొక్కసారి సున్నితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటూ, ఊర్లో పెళ్ళైతే ఎవరికో సంబరం అంట. తెలుగుదేశం మహానాడు అంటే ఒక తెలుగు జాతికి ఒక పండుగ లాంటిది. కేవలం తెలుగుదేశం పార్టీ సభ్యులకే కాదు, యావత్తు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు, యావత్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ పండుగ లాంటిది. అలాంటి పండుగను ఆనవాయితీగా పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు జరుపుకోవడం జరుగుతూ ఉంది. అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు ఆపోజిట్గా ఏదైనా ప్రోగ్రాం చేస్తే దాన్ని మేము దిష్టి చుక్కలాగా చూస్తాం. ఆయన ఏదైనా ప్రోగ్రాం చేస్తే అంత పెద్ద ప్రోగ్రాంకు యావత్తు తెలుగు జాతి కదిలి ఆ 2 రోజులు సంబరాలు చేసుకునే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అర్ధగంట ప్రెస్ మీట్ పెట్టి దాని మీద ఏమైనా చేస్తే దాన్ని ఒక దిష్టి చుక్కలాగా తీసుకుంటాం తప్పక ఎక్కడ బెదరం అదరం. తెలుగుదేశం పార్టీకి భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని సభ్యత్వాలు, సభ్యులు, సైనికులు ఉన్నారు. 1,20,00,000 సభ్యత్వాలు కలిగిన ఏకైక ప్రాంతీయ పార్టీ భారతదేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ. కాబట్టి మా పండుగను, మా సంబరాన్ని ఎవరు ఆపలేరు. తప్పకుండా వాళ్ళు ఏం చేసినా కూడా మేము స్వాగతిస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.